హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవలప్ ట్యూటోరియల్స్ తెలుగులో. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాము. మనం లాస్ట్ వీడియోలో చూసుకుంటే ఇన్హెరిటెన్స్ గురించి చెప్పాము. ఇందులో మనకి 5 టైప్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాము. ఇన్ జావా ఇన్హెరిటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. దే ఆర్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. వన్ బై వన్ ఇవి ఏంటో చూద్దాం ఒకసారి. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ వన్ క్లాస్ టు వన్ సబ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అంటే ఇక్కడ చూసుకోండి, మనకి షూ అనేది ఒక క్లాస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్ అనుకోండి, ఇది షూ అనేది క్లాస్. ఇందులో మనకి బ్రాండ్ అండ్ ప్రైస్ అనేవి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రింగ్ డబుల్ అనేది డేటా టైప్లో, మీకు అవి డేటా టైప్లో అన్నీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పూమా అనేది చైల్డ్లో ఏమున్నాయి, కలరు, సైజు. సో ఇది ఇన్హెరిటెన్స్ సింబల్ కదా. ఇలా ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ మాత్రమే ఉంటే ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. దీన్ని ప్రాక్టికల్గా చూద్దాము. దానికోసం మనం ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ 1 అని తీసుకుందాం. పేరెంట్ ఆల్రెడీ ఉంది కదా, సో 1 తీసుకుందాం. 1 క్లాస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడైతే మనము ఒక 2 ప్రాపర్టీస్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ నేను చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది. నెక్స్ట్ కంట్రోల్ న్యూ క్లాస్ టూ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెన్స్ 1 తీసుకుంటే ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ వరకే ఉంది కాబట్టి ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందని అనుకుంటున్నాను. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ వన్ సూపర్ క్లాస్ టు వన్ సబ్ క్లాస్ అండ్ దట్ సబ్ క్లాస్ ఈస్ గివింగ్ టు ప్రాపర్టీస్ టు అనదర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి వన్లోన ఒక ప్రాపర్టీస్ తీసుకుందాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ అని తీసుకుందాము అండ్ ఇంట్ రేంజ్ అని తీసుకుందాం. ఏదో ఒకటి మీకు చూపించాలి కాబట్టి. సో ఇక్కడైతే మనం కన్స్ట్రక్టర్ని తీసుకొని ఇందులోన మనం ప్రాపర్టీస్ని అయితే ఇనిషియలైజ్ చేద్దాము. స్ట్రింగ్ నేమ్ కామా ఇంట్ రేంజ్. ఇలా చేశాక ఇందులో మనం డిఫరెన్షియేట్ అయితే చేయాలి నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి, లోకల్ వేరియబుల్స్కి. రేంజ్ ఈక్వల్స్ టు రేంజ్. సో ఇలా తీసుకున్నాం కదా. సో వీటిని మనం ఇక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇక్కడ కాల్ చేసింది కదా సూపర్ అనేది. సో ఇలా కాల్ చేసేస్తుంది డైరెక్ట్గా అక్కడ క్లాస్ 1లో ఉన్నట్టు. మనం ఇక్కడ కూడా ఒక 2 ప్రాపర్టీస్ అవసరం లేదు, బట్ ఇంకో క్లాస్ అయితే తీసుకున్నాము. దీని క్లాస్ 3 తీసుకుందాం. క్లాస్ 3 తీసుకున్నాం కదా. ఇందులో ఏం చేద్దామంటే దీనికి 2 అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాం. 2 ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి అక్కడున్న కన్స్ట్రక్టర్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, కాల్ చేయాలి, లేదంటే కంపైల్ మెథడ్ వస్తుంది అనమాట. సో ఇలాగా ఇక్కడ మనం మెయిన్ మెథడ్ యూజ్ చేద్దాము. ఇక్కడ మనం 3కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ మనం డైరెక్ట్గా నేమ్ అనేది ఇద్దాము. 1లో నుంచి మనము 2లోకి కన్వర్ట్ చేసుకొని 2లోకి కాల్ చేసుకొని 2లో నుంచి మళ్ళీ 3లోకి కాల్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడైతే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసామనుకోండి, టీ డాట్ నేమ్ అలాగే టీ డాట్ రేంజ్. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి అదే వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. సో ఇలాగనమాట. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఫస్ట్ ఒక క్లాస్ నుంచి ఈ క్లాస్ నుంచి 1 నుంచి 2కి, 2 నుంచి 3కి. ఇక్కడ మనకు 2 అనేది ఎలా వర్క్ అవుతుంది, 3కి ఏమో పేరెంట్గా వర్క్ అవుతుంది, 1కి ఏమో చైల్డ్గా వర్క్ అవుతుంది. సో ఇలాగా మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లోన ఒకటే క్లాస్ అనేది రెండు విధాలుగా వర్క్ అవుతుంది. అంటే సబ్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ సూపర్ క్లాస్ అనమాట. ఇక్కడ ఉంది రండి, ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్ యాక్సెస్ సూపర్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ సబ్ క్లాస్. సో అలాగనమాట. ఇది మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఉంది. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ ఇచ్చింది
హైరారికల్. హైబ్రిడ్ గురించి లాస్ట్లో చూద్దాము. హైరారికల్ అంటే ఏంటంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ వన్ సూపర్ క్లాస్ టు మల్టిపుల్ సబ్ క్లాసెస్ విత్ ఇన్ ది సేమ్ లెవెల్ అనమాట. అంటే ఏంటంటే ఒకటే సూపర్ క్లాస్ ఉంటుంది, కానీ మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉంటాయి. అవి కూడా ఒకటే లెవెలే అనమాట. అంటే ఎలాగంటే మనకి ఇప్పుడు ఈ 1, 2 ఉన్నాయి కదా, సరే 3 కూడా మనము 1 తోటే చేసుకున్నాం అనుకోండి, అంతే సింపుల్. ఇది కూడా ఇప్పుడు మనకి హైరారికల్లే కన్వర్ట్ అయిపోయింది. ఎందుకంటే 1 అనేది ఒక క్లాస్, ఇది సూపర్ క్లాస్ అనుకుంటే ఇది 2కి ఎక్స్టెండ్లో ఉంది అండ్ 3కి ఎక్స్టెండ్లో ఉంది. సో ఇదే మనకి హైరారికల్ అనమాట. ఇలాగనే వర్క్ అవుతుంది హైరారికల్. ఇది ఎలాగ యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఎంప్లాయ్ అంటే తను డెవలపర్ అన్న కావచ్చు, అకౌంటెంట్ అన్న కావచ్చు, హెచ్ఆర్ అన్న కావచ్చు, టెస్ట్ ఇంజనీర్ అన్న కావచ్చు. ఇలా వర్క్ అవుతుంది. అదే మనకి రియల్ వరల్డ్ అప్లికేషన్స్లోకి వస్తే మెటా అప్లికేషన్ తీసుకుంటే అందులోనే మనకి థ్రెడ్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాగా మనకి లాగిన్ అనేది ఒకటే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీద మనం వీటన్నిటిలోనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో అలాగనమాట. అలాగ మనకి హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాము. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ మల్టిపుల్ సూపర్ క్లాసెస్ టు సింగిల్ సబ్ క్లాస్. ఇప్పుడు హైరార్కల్ చూసాం కదా ఇందాక. అంటే ఏంటంటే ఒకటే సూపర్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ సబ్ క్లాసెస్ విత్ ఇన్ ది సేమ్ లెవెల్ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, మల్టిపుల్ సూపర్ క్లాసెస్ ఉంటాయి, కాకపోతే ఒకటే సబ్ క్లాస్ అనమాట. అదే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఏంటంటే అమెజాన్ అనేది ఒక అప్లికేషన్. దాన్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు, షాపింగ్, ఓటీటీ యాప్, పే యాప్ ఇలాగ వాడుకుంటాం కదా, అలాగనమాట. ఇక్కడ అమెజాన్ అనేది ఓటీటీ యాప్గా వర్క్ అవుతుంది, మనకి షాపింగ్, పే యాప్, అమెజాన్ పే ఇలా వర్క్ అవుతుంది కదా. ఇక్కడ యాప్స్ అన్ని మల్టిపుల్, కానీ అమెజాన్ అనేది ఒకటే కదా. సో అమెజాన్ నుంచి ఇవన్నీ చేయొచ్చు కాబట్టి మనకి బేస్ అనేది అమెజాన్ అవుతుంది అనమాట, అంటే చైల్డ్ క్లాస్. సో ఇది మనకి క్లాసెస్ ద్వారా అప్లికబుల్ అవ్వదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ త్రూ క్లాసెస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ డైమండ్ అండ్ అంబిగ్యూటీ ప్రాబ్లం. అసలు డైమండ్ అండ్ అంబిగ్యూటీ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాము. డైమండ్ ప్రాబ్లం అంటే మనకి సూపర్గా ఇమ్మీడియట్ సూపర్ క్లాసెస్ 2 ఆర్ మోర్ ఉంటాయి కాబట్టి సబ్ క్లాస్ అనేది కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట. అంటే మనకి ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, జావాలో ఏ క్లాస్కైనా కానీ సూపర్ మోస్ట్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ అనమాట. అందులో ఉన్న ప్రాపర్టీస్ని మనకి అక్వైర్ చేసుకోవడానికి బై డిఫాల్ట్గా ఈ క్లాసెస్ అనేటివి ఉంటాయి. మనకి అది ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయకుండా కూడా ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని అనేది వచ్చేస్తుంటాయి అనమాట. అందులోనే మనకి పాత్ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇమీడియట్ సూపర్ క్లాసెస్ 2 ఉన్నాయనుకోండి. ఇక్కడ చూసుకుంటే మీకు అమెజాన్ ఉంది, అమెజాన్కి షాపింగ్, ఓటీటీ యాప్, పే యాప్ ఇవన్నీ సూపర్ క్లాసెస్ అవుతాయి. ఇందులోనే మనకి అమెజాన్ నుంచి, షాపింగ్ నుంచి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో అది ఇలా వెళ్ళాలా లేదంటే ఇలా వెళ్ళాలా లేదంటే ఇలా వెళ్ళాలా, ఈ పాత్ కన్ఫ్యూజన్ మనం డైమండ్ ప్రాబ్లం అంటారు అనమాట. నెక్స్ట్ అంబిగ్యూటీ ప్రాబ్లం అంటే ఏంటంటే మనకి సబ్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్స్ ఉంటాయి కదా. సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈజ్ అండర్ కన్ఫ్యూజన్ టు కాల్ విచ్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్. అంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ సూపర్ క్లాసెస్ ఉన్నాయంటే సబ్ క్లాస్లోనే ఒక సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ అనేది కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలా, ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలా, ఓటీటీ యాప్ అనేది, పే యాప్ అనే కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలా, ఏ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలో తెలియదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్నే మనము ఇక్కడ అంబిగ్యూటీ ప్రాబ్లం అని కాల్ చేస్తాం అనమాట. Because of diamond and ambiguity problems, multiple inheritance is not possible through classes. We can achieve multiple inheritance using interface అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ క్లాస్ ద్వారా అప్లికబుల్ అవ్వదు. మనకి దానికోసమని ఇంటర్ఫేస్ అనే కాంపోనెంట్ని యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ అనేది జావా కాంపోనెంట్. దాని గురించి మనం నెక్స్ట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాము. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. కాంబినేషన్ ఆఫ్ 2 or more inheritances is known as hybrid inheritance. If hybrid inheritance involves multiple inheritance, we can't achieve hybrid inheritance also. అంటే ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఒక సూపర్ క్లాస్కి మల్టిపుల్ సూపర్ క్లాసెస్కి ఒక సబ్ క్లాస్ ఉండడం కదా, అలా ఉంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా వర్క్ అవ్వదని దీని మీనింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి అడగండి. ప్లీజ్ డూ షేర్, లైక్,
comment and subscribe guys. Bye bye now.